సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీస్ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుంది. వెల్లడించిన ప్రభుత్వ పాది శ్రీనివాస్. సిరిసిల్ల పట్టణంలో వాసవి కళ్యాణ మండపంలో జాల్కా సంస్థ ఏర్పాటు. నగల ప్రదర్శనను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమ కులంపై అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా వెల్లడించిన వెలమ సంక్షేమ మండలి సభ్యులు. ఆటో కార్మికులు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. బీఆర్టీయూ నాయకులు డిమాండ్. సిరిసిల్ల నుండి శబరిమల వరకు మహాపాదయాత్ర చేపట్టిన అయ్యప్ప స్వాములు. శోభయాత్ర ద్వారా స్వాగతించిన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ సభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ కేంద్రంలో ఉచితంగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన ఆల్ఫోర్స్ సంస్థ యాజమాన్యం. ప్రతిపక్ష నేతల విమర్శలు వ్యక్తిగతంగా తీసుకోవడం సరికాదు మండిపడ్డ టీఆర్ఎస్ నేతలు. నేతన్నల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటుంది. వెల్లడించిన ప్రభుత్వ పాది శ్రీనివాస్. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ప్రారంభమైన సీఎం పోటీల్లో ఏఎంసీ చైర్మన్ వెలమల స్వరూప తిరుపతి రెడ్డి వెల్లడి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని పేర్కొన్న సిపిఐ పార్టీ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి. నేరాలు అరికట్టడంలో తెలంగాణ పోలీస్ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుంది అని ప్రభుత్వ పాది శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణంలో నిర్వహించిన పోలీస్ డే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, పోలీస్ అధికారులు, విద్యార్థులు హాజరయ్యారు. ఏ ఉద్యోగంలోనైనా సెలవులుంటాయి కానీ పోలీసు వారికి సెలవు లేకుండా నిరంతరం కష్టపడతారని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజల అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది అని, ఎక్కడైతే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయో అక్కడ ప్రజా సంక్షేమం అభివృద్ధి జరుగుతుందన్నారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడడంలో ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందుందన్నారు. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వారికి సమాజంపై పోలీస్ శాఖపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ వినియోగిస్తున్న ఆయుధాలు, వాటి పనితీరు, నేరాలు ఛేదించడం, డిజాస్టర్ రెస్పాన్స్ టీం, ఆకతాయిలు భరతం పట్టి షీ టీం, అల్లర్లు జరిగినప్పుడు చెదరకొట్టే వాహనాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. కవంపల్ల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై, పోలీస్ శాఖ పనితీరు, వివిధ అంశాలపై విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పెంపొందించడం కోసం స్టాల్స్ ఏర్పాటు చేయడం పట్ల ఎస్పీని అభినందించారు.
సిరిసిల్ల పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో జోయాల్కాస్ సంస్థ వారు ఏర్పాటు చేసిన నగల ప్రదర్శనశాలను మున్సిపల్ చైర్పర్సన్ జిందా కళాచక్రపాణి ప్రదర్శించి నగల ప్రదర్శనను తిలకించారు. ప్రముఖ నగర వ్యాపార దిగ్గజ సంస్థ అయిన జోయాల్కాస్ సంస్థ వారు ప్రజల సందర్శనార్థం సిరిసిల్ల పట్టణంలో నేటి నుండి 3 రోజుల పాటు నగల ప్రదర్శనను శాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందానికి ఆకర్షణగా నిలిచే మగువలను మరింత అందంగా తీర్చిదిద్దడంలో మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం నగల యొక్క పాత్ర ప్రత్యేకమైంది. నేడు ఎంతో అందంగా కళాకారులతో తయారు చేయించిన నగలను సిరిసిల్ల పట్టణంలో ప్రదర్శించడం పట్ల సంస్థ వారికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు నేరెళ్ల జాగీర్, సైలు, శ్రీకాంత్ గౌడ్, దార్నం అరుణ, లక్ష్మీనారాయణ, సెస్ డైరెక్టర్ దిడ్డి రమాదేవి, శ్రీనివాస్, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్, పుర ప్రముఖులు, కంపెనీ ప్రచారకర్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే వార్డు కౌన్సిలర్ నేను మిస్ హైదరాబాద్ 2024 విన్నర్ ఐజే. మన సిరిసిల్లాలో 3 days గ్రాండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సేల్ అయితే వచ్చేసింది. సిరిసిల్ల వాళ్ళు వచ్చేసేయండి, జోయాల్కాస్ది పెద్ద ఎగ్జిబిషన్ అండి. ఇక్కడ మనకు గోల్డ్, ప్లాటినం, డైమండ్స్ అన్ని రకాలుగా వెరైటీస్ ఆఫ్ మనకు సెట్స్ మంచి ఉన్నాయి. వచ్చేసి మీరు చూడండి కలెక్షన్. ఇంకా మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి సిద్దిపేటలో ఉంది, వచ్చి అక్కడ కూడా విజిట్ కండి. ఇంకా మంచి ఇక్కడ కూడా సిరిసిల్లలో మనం ఓపెన్ చేద్దాం జోయాల్కాస్ త్వరలో, ఓకేనా? డెఫినెట్లీ 7th, 8th, 9th రోజు ఎగ్జిబిషన్ ఉంది మన సిరిసిల్లలో, వచ్చి విజిట్ కండి. మన రాజన్న జిల్లా సిరిసిల్ల పట్టణంలో గోల్డ్ జ్యువెలరీ షాపు ఓపెనింగ్ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన కంపెనీ షాపు వారికి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మంచి నాణ్యమైన నగలతోటి మరి గోల్డ్ తోటి మంచి డిజైన్స్ నగలతోటి కూడా మరి ఇక్కడ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం సిరిసిల్ల పట్టణం నుంచి మరి హైదరాబాద్ కానీ, సిద్దిపేట కానీ, కర్నాటక కానీ పోయి తెచ్చుకునే క్రమంలో మరి ఈరోజు మన దాదాపు వారం రోజులు ఎగ్జిబిషన్ లాగా పెట్టి మరి సెల్ చేసుకోవడానికి మరి కంపెనీ వారు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మంచి డిజైన్ తోటి కూడా మంచి డిజైన్ నగలు అలంకరణ కూడా చాలా బాగున్నాయి. మరి అన్ని రకాల కూడా డైమండ్ కానీ, మరి పచ్చడి కెంపులు కానీ అన్ని రకాల కూడా నగలు ఉన్నాయి. కాబట్టి అందరూ దీన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమకులంపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా వెలమ సంక్షేమ మండలి సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విప్లవ పోరాటాలు చేసిన చరిత్ర కూడా వెలమలకు ఉందని వెలమ సంక్షేమ మండలి నాయకులు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మందికి దిశానిర్దేశం చేసిన ఘనత కూడా తమదేనన్నారు.
అలాంటి చరిత్ర కలిగిన తమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘ జనరల్ సెక్రటరీ వేణుగోపాలరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పాపారావు, కిరణ్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చెన్నమనేని కమలాకర్ రావు, లక్ష్మణరావు, రామచంద్రరావు, అనిల్ రావు, వెంకట్రావు, శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు, సూర్యప్రకాశ్ రావు, రామ్మోహనరావు, శ్రీనాథరావు, వెంకటేశ్వరరావు, మోహనరావు, ఉమాపతిరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, సాయి కుమార్ రావు పాల్గొన్నారు. గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, స్పీకర్ గారు అయితే మీ ముందే ఈ ఎమ్మెల్యే రాగద్వేషాలకు అతీతంగా రాష్ట్రానికి సేవ చేస్తా అని ప్రమాణం చేశారు. మరి వారిపైన మీరు ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలి తప్పకుండా. లేనట్టయితే మరి ఈ వెలమ జాతి ఒక ఔన్నత్యాన్ని మేము కాపాడడానికి ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని మనవి చేస్తూ థ్యాంక్ యూ. గారు మాట్లాడిన అసభ్యకర అమర్యాద మాటలను మరియు వెలుమ కమ్యూనిటీనే బెదిరిస్తూ మాట్లాడడాన్ని మేము ఖండిస్తున్నాము. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎమ్మెల్యే అట్లా మాట్లాడను ఆ పదవికే వారు యోగ్యుడు కాదు. మరి తక్షణమే ముఖ్యమంత్రి గారు ఆ పదవి నుంచి తొలగించగలరని మా వెలుమ జాతి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకెవరు మాట్లాడినా కానీ వారికి మా వెలుమ జాతి పక్షాన తప్పనిసరి తగిన విధమైన గుణపాఠం చెప్తామని మా తెలంగాణలో ఉన్న వెలుమ జాతి అంతా కూడా ప్రతినబుతున్నాం. ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్నటి రోజున షాద్నగర్ ఎమ్మెల్యే వెల్మల జాతి పైన తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యానాలు, బాసింగాలు కూడా కొడతాం, మీ అంతు చూస్తాం అని చాలా ఆక్షేపణీయం, అభ్యంతరకరం. ఎందుకంటే గౌరవ శాసనసభ్యుడు గవర్నర్ సమక్షంలో ప్రజలందరినీ సమానంగా చూసుకుంటానని ప్రమాణం చేసినారు. అట్టి ప్రమాణాలు తుంగలో దొక్కి ఒక కులాన్ని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం, అభ్యంతరకరం. ఎందుకంటే వెలుమలు అన్ని పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, బీజేపీ ఉన్నారు, ఈవెన్ విప్లవ సంఘాలలో కూడా మా వాళ్ళు పనిచేశారు. అంటే వెల్మల ఔన్నత్యం ప్రపంచాన్ని అందరికీ తెలుసు. మనకు తెలంగాణ ఉద్యమం నేర్పింది అన్ని కులాలు ఒక కూర్చుండబెట్టి ఉద్యమ స్ఫూర్తి నేర్పింది. అన్ని కులాలు తెలంగాణలో సమానం. ఈరోజు వెల్మల పైన మాట్లాడాడు, రేపు ఇంకో కులం పైన మాట్లాడతారు కావచ్చు. తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, వారి పార్టీ అధ్యక్షుడు కావచ్చు, స్పీకర్ కావచ్చు, తక్షణమే చర్య తీసుకోవాలి. లేని పక్షంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఈరోజు మేము పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి మా ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్ కావచ్చు, మిగతా జిల్లాల కార్యాచరణలు కావచ్చు, ఈవెన్ మిగతా కులాలను కలుపుకొని మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రెస్ మిత్రులకు తెలియజేస్తూ, ఇట్లాంటి శాసనసభ్యుడు మనకు ప్రజలందరినీ అగౌరవపరిచినట్టే, ఒక కులాన్ని కాదు, అది ప్రజలందరినీ ఈరోజు ఈ విధంగా మాట్లాడినా రేపు ఇంకే విధంగా మాట్లాడతాడు. కాబట్టి మిగతా శాసనసభ్యులు కావచ్చు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, అందరికీ ఒక గుణపాఠం కావాలంటే పెద్ద ఎత్తున దీన్ని మేము ఉద్యమించాలనుకుంటున్నాం. గౌరవ పెద్దలందరూ గౌరవ శాసన పైన చర్య తీసుకోవాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి మా ఐక్యతను చాటి చెప్పాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే దీన్ని ఉపేక్షించుకుంటూ పోతే పెద్ద ఎత్తున ఈ విధంగా ఒక కులం పైన దాడి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము అందరం అనుకొని వెల్మ సంక్షేమం అంటే రాజన్న సిరిసిల్ల కార్యవర్గం పెద్దలందరూ, కార్యవర్గ సభ్యులు ప్లస్ సభ్యులందరి సహకారంతో ఈరోజు ఉదయం పద్మనాయక కళ్యాణ మండపంలో సమావేశమై వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిరసన ర్యాలీగా అక్కడ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీ అందరి సమక్షంలో ఈ ఎమ్మెల్యే గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తను వెంటనే బేషరతుగా ఈరోజే ఈ క్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మీ అందరి సమక్షంలో కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు. జై వెల్మ, జై వెల్మ, జై వెల్మ. వెల్మ ఐక్యత వర్ధిల్లాలి, వెల్మ ఐక్యత వర్ధిల్లాలి, వెల్మ ఐక్యత వర్ధిల్లాలి. జై వెల్మ, జై వెల్మ, జై వెల్మ, జై వెల్మ, జై వెల్మ, జై వెల్మ. వెల్మ ఐక్యత వర్ధిల్లాలి, వెల్మ ఐక్యత వర్ధిల్లాలి, వెల్మ ఐక్యత వర్ధిల్లాలి. శాసనసభ్యులు వీర్ల శంకర్ గారు అసలు గౌరవం అనే పదానికే విలువ లేకుండా ఒక కులాన్ని దూషించడం అది చాలా ఏహమైన చర్య. ఏంటి అని అంటే అన్ని పార్టీలల్లో అన్ని కులాల వారు ఉన్నారు, అందరం కలుపుకుంటేనే ప్రజాస్వామ్యం బతికి బయటపడుతుంది. ఒక కులాన్ని ప్రత్యేకంగా ఒక కులాన్ని దూషించడం కానీ
వ్యక్తుల మీద కోపాలు ఉండొచ్చు, వ్యక్తుల మీద తాపాలు ఉండొచ్చు, అవి పర్సనల్ విషయాల కిందకు వస్తాయి. కానీ ఒక కులాన్ని దూషించడం పూర్తి అది ఏంది అని అంటే ఆయనకు అవివేకం, ఆయన విజ్ఞతకు వదిలిపెడుతున్నాం. వెంటనే క్షమాపణ చెప్పి సమాజంలో ఆయన ఒక శాసనసభ్యునిగా అది కావాలి తప్ప, లేకుంటే మన స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారు కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గారు కానీ తక్షణమే చర్యలు తీసుకొని ఈ సంఘటనను సద్దుమణిగే ప్రయత్నం చేసి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు అతనితో క్షమాపణ చెప్పాలని మా సంక్షేమ మండలి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఆటో యూనియన్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం వల్ల ఆటో కార్మికులకు ఉపాధి దెబ్బతింది, తీవ్రంగా నష్టపోవడం జరిగిందని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ అన్నారు. దీనివల్ల కుటుంబాన్ని పోషించుకోలేక, ఆటో కిస్తీలు కట్టలేక అప్పులు ఊబిలోకి కూరుకుపోవడంతో ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆటో కార్మికులు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని, అలాగే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి సంవత్సరం దాటిన హామీని మాత్రం ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు ఆల్లే శ్రీనివాస్, ఆటో యూనియన్ నాయకులు పులి నాగరాజు, బెజ్జంకి సుమన్, ఎండి కరీం, వంతడ్పుల శంకర్ సుధాకర్, స్యాగార్ హరీష్, ఎరుకుల రమేష్, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఆ ఉచిత బస్సు ఏర్పాటు చేయడం వల్ల మరి ఈరోజు మరి ఆటో కార్మికులంతా కూడా వారి యొక్క ప్రయాణం జరగక వారి ఉపాధి దెబ్బతిని ఈరోజు కార్మికులంతా కూడా రోడ్డు పాలైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వారికి ఉపాధి లేక వాళ్ళ పిల్లల్ని పోషించుకోలేక, ఇంటి కిరాయిలు కట్టలేక, అటోకున్నటువంటి ఫైనాన్స్ కట్టలేక ఈరోజు వాళ్ళ అర్ధాకలితో అలమటలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిందో సంవత్సరానికి 12,000 ఇస్తాం, ఆటో కార్మికులకు ఆదుకుంటాం, మరి వాళ్ళ సంక్షేమం కోసం ఒక బోర్డు ఏర్పాటు చేస్తామని మరి చెప్పడం జరిగింది. దాన్ని ఈ సంవత్సర కాలమైనా కూడా దాన్ని అమలు చేయకుండా రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఆటో కార్మికులను మరి ఈరోజు రోడ్డు పాలు చేయడం జరిగింది. వెంటనే వీరి యొక్క న్యాయమైన డిమాండ్లను మరి నెరవేర్చి మరి సంక్షేమం కోసం ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని మరి ప్రతి నెల కూడా వీరికి 5,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని, అదేవిధంగా 50 సంవత్సరాల నిండినటువంటి కార్మికులకు ఆసరా పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్లతో ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకుంటే మాత్రం సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థాన రాచ విద్యాసాగర్ గురుస్వామి ఆశీస్సులతో ప్రయాకర్రావు మధు గురుస్వామి పర్యవేక్షణలో శబరిమలకు చేపట్టిన మహాయాత్ర అయ్యప్ప స్వాముల బృందం 51 రోజుల యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని సిరిసిల్లకు చేరుకున్నారు. వీరికి అయ్యప్ప స్వాములు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప ఆలయం వరకు శోభయాత్ర నిర్వహించారు. సిరిసిల్ల నుండి శబరిమల వరకు పాదయాత్ర చేయడం పూర్వజన్మ సుకృతమేనని రాచా విద్యాసాగర్ గురుస్వామి పేర్కొన్నారు. పాదయాత్ర చేపట్టేందుకు సహకరించిన గృహస్థులకు కూడా ఆశీర్వాదాలు అందజేశారు. లోక కళ్యాణార్థం చేపట్టే పనులకు అయ్యప్ప స్వామి దీక్షా పరులు అందరికీ మరింత బలాన్ని ఇచ్చి ఆ అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. మహాపాదయాత్రకు సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప స్వాములందరికీ కూడా స్వామి శరణం. మా గురుస్వామి అయినటువంటి రాచ విద్యాసాగర్ గురుస్వామి గారి ఆశీస్సులతోటి ఈ సిరిసిల్ల నుంచి శివనంలో బయలుదేరిన మహాపాదయాత్రులందరికీ కూడా ఇదొక విజయం. ఈ యాత్ర దిగ్విజయం కావడానికి మొట్టమొదటిగా మేము చెప్పేది మా గృహస్థులకు. ఎటువంటి సమస్య అయినా కానీ 50 రోజులు మమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళు ధైర్యం చెప్పి పంపించినటువంటి ముందుగా మా గృహస్థులందరికీ కూడా పంపారు. దాని తర్వాత రెండవసారి మా అందరినీ కూడా మీరు నిర్ణయం తీసుకుని మా అందరినీ కూడా ఘనమైన వీడుకోలు పలికినటువంటి మన ఊరి ప్రజలందరికైనా అయ్యప్పలందరికీ అందరికైనా కానీ వారు మా మీద చూపినటువంటి ఆదరాభిమానాలు మీకు ఎందుకు పోయిరండి, ధైర్యంగా మేము ఉన్నాం, అన్ని రకాలుగా మాకు ఆర్థికంగా అయినా సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున వందనాలు. పెళ్లి నుంచి బయలుదేరేటువంటి మహాపాదయాత్రులందరికీ కూడా వారికి నిజంగా నేను నా శిరస్సు వంచి వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను. గురువుగారు చెప్పినట్టు విజయము నాది ఒక్కరి కాదు, వాళ్ళందరూ సహకరిస్తేనే నేను ఈ విధంగా ముందుకు పోగలిగిన. వాళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే ఒక కుటుంబం అని చెప్పి నేను అన్నా. ఎందుకంటే కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. నేను అయ్యప్ప కుటుంబం అని చెప్తూ ఉంటాను. అయ్యప్ప కుటుంబంలో మాత్రమే ఎటువంటి సమస్యలు రావు, ఎటువంటి భేదాభిప్రాయాలు రావు. ఒకటే నిత్యం నామస్మరణ అయ్యప్పది. ఎన్ని భేదాభిప్రాయాలు ఎన్ని వచ్చినా కానీ ఎక్కడ ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి పొరపాట్లు తావులోకి ఎటువంటి అవకాశం లేకుండా మమ్మల్ని అందరి ముందుకు నడిపించినటువంటి మహాపాదయాత్రికులందరూ కూడా నిజంగా మళ్ళీ నేను పాదాభివందనం చేస్తున్నాను. చిట్ట చివరిగా వీటన్నిటికీ 3-4 కారణాలన్నిటికీ కారణమైనటువంటి కర్త కర్మ క్రియ అయినటువంటి మన రాచ విద్యాసాగర్ గురుస్వామికి నేను నా జీవితాంతంలో రుణపడి ఉంటాను. అవకాశం నాకు సేవ అని చెప్పి అంటున్నారు. నేను సేవ అని నేను చెప్పంటే మా గురుగారితో చెప్పిన నేను ఇది సేవ కాదు గురువా, ఇది నా బాధ్యత. దేవుడు నన్ను ఈ పని కోసమే నాకు చేసిండని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. భవిష్యత్తులో కూడా గురువుగారు నన్ను ఎన్ని రోజులు ఈ బాధ్యత నాకు అప్పగిస్తే అన్ని రోజులు కూడా పూర్తిగా నేను నా సేవ నేను చేసుకుంటా, నా బాధ్యత నిర్వర్తిస్తుంటా. అందరికీ కూడా మళ్ళొకసారి స్వామియే శరణం. 17 అక్టోబర్ 2024 రోజున ఇదే స్థానం నుండి మెట్పల్లి సిరిసిల్ల వాళ్ళు మహాపాదయాత్ర బయలుదేరారు. ఇవాళకి 51వ రోజు. ఈరోజు ఇక్కడ చేరి అందరు క్షేమంగా ఉన్నారు కాబట్టి అయ్యప్ప కృతజ్ఞత తెలుపు. మీరందరూ ఒక్కోసారి కరతాళ ధ్వనులతో స్వాగతం సుస్వాగతం. ఇంకో సూచన ఏంటంటే రేపు మార్నింగ్ 8:30కు వెంకటేశ్వర్ల గుడికాడ నుండి స్వాములందరికీ ఊరేగింపు ఉంటుంది. భిక్ష కూడా ఉంటుంది వాళ్ళ వెంబడొచ్చిన వాళ్ళందరికీ కూడా. అది కూడా ఒకటి చెప్తున్నా, మీరు ఎలాంటి మొహమాట పడకండి. ఇదొక టాస్కే, అది అంత ఈజీ కాదు, మనం చెప్పుకున్నంత ఈజీ కాదు. 51 రోజులు 100 పూటలు అంటే ప్రతి పూట కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. ఇల్లు ఇడిచిపెట్టినాక ఇంటి లెక్క ఉండాలంటే కుదరదు. దీనికి ప్రధాన కారకుడు ప్రయాకరావు మధుసూదన్ గారు. ఎప్పుడు కానీ గురుసా ఆశీస్సులతో అని చెప్తారు, కానీ ఏ యుద్ధంలో అయినా యోధులే ముంగట్టుంటారు.
మిగతా వాళ్ళు ఎన్నుకుంటారు. మేము ఎన్నుకున్నాం కాబట్టి, అంతేకాని మొత్తం క్రెడిట్ గోస్ టు ప్రయాగరావు మసూద్. ఇప్పుడు ప్రయాగరావు మధుసూదన్ గారి పాత్ర ఏందనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎట్లా చేసిండ్రు, ఎట్లా చేసిండు, ఎట్లా తిరిగిండు, ఎట్లున్నాడు, ఎట్లా కష్టపడ్డాడు అనేది. అందుకే భగవంతుడు కూడా భరించటానికి ఇస్తారు. ఆ లీడ్ చేసే అవకాశం కూడా మధుసూదన్ గారికి అయ్యప్ప స్వామి ఇచ్చారు. వారు ఇట్లాంటి యాత్రలు ఇంకా దిగ్విజయంగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ఆల్ఫోస్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముద్రించిన స్టడీ మెటీరియల్ను జిల్లా గ్రంథాలయ కేంద్రంలో ఉచితంగా విద్యార్థులకు పంపిణీ చేశారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోస్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ను అందించడం జరిగిందని వి రవీందర్ రెడ్డి వెల్లడించారు. ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ పట్టభద్రుల సపోర్ట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాసం రత్నాకం, సిరిసిల్ల నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ దాస్, బాను, అనంతల రమేష్, లైబ్రేరియన్లు మాధవి, మల్లయ్య పాల్గొన్నారు. మేడం అక్కడే ఉంది. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ హోల్డ్ ద బుక్స్ ప్రాపర్లీ అండ్ ప్లీజ్ హోల్డ్ దెమ్ ప్రాపర్లీ ఇన్ యువర్ హ్యాండ్స్. సరిగ్గా చూడాలి సార్. రెడీ. ఓకే, వన్స్ అగైన్ టీమ్. ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత దీన్ని రాష్ట్ర స్థాయి లోపల ఆల్ లైబ్రరీ లోపల మధ్యాహ్న భోజన సదుపాయం ప్లస్ ప్రిపేర్ కావచ్చండి. ఇందులో 4700 వీడియోస్ ఉంటాయి. చూడండి. బుక్స్ తీసుకోండి, బుక్స్ తీసుకోండి. సో వన్స్ అగైన్ టీమ్ పిఎన్ఆర్ రాజన్న సిరిసిల్ల గ్రేట్స్ ఎవ్రీబడి ఆల్ ద సార్ అన్నా గ్రంథాలయంలో ఆల్ఫోర్స్ కాలేజీ ఆధ్వర్యంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయినటువంటి నిరుద్యోగులకు నరేందర్ రెడ్డి గారు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. గత కొట్లాడి తెచ్చుకున్నటువంటి నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు నియామకాలు వాళ్ళు చెప్పినంతగా చేయకపోవడంతో అదే నిరుద్యోగులు తిరగబడి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పాటైన మొదటి సంవత్సరంలోనే అత్యధికంగా 55,143 నియామకాలను చేపట్టి దేశంలోనే ప్రథమ స్థానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది. అలాగే గతంలో 2023 జూలై సెప్టెంబర్ వరకు కేంద్ర గణాంకాల కేంద్రం స్థాయిలో జరిగినటువంటి లేబర్ ఫోర్స్ సర్వేలో 23% వరకు నిరుద్యోగం ఉంటే 2024 జూలై సెప్టెంబర్ వరకు అది 18% తగ్గింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించినటువంటి ఘనత అని ఖచ్చితంగా మేము గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దాని ప్రకారం, ఇచ్చిన డేట్ల ప్రకారం ఖచ్చితంగా అత్యధికంగా ఉద్యోగాలను భర్తీ చేస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొకసారి ఈ స్టడీ మెటీరియల్ పంపిణీ చేసినందుకు రవీందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విఎనా టీం ఈరోజు సిరిసిల్ల గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. మరి ఇక్కడ చాలా మౌలిక వసతులు చాలా చక్కగా ఉన్నాయి. మేము గత కొన్ని రోజుల నుంచి
4 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని లైబ్రరీలను సందర్శిస్తున్నాం. మరి ఎక్కడ కూడా మౌలిక వసతులు సరిగా లేవు. మరి ఎక్కడికి వెళ్ళినా తన మౌలిక వసతులు తన దృష్టికి తీసుకురావడం, అక్కడే ఎప్పటికప్పుడు ఇమీడియట్గా తన యొక్క వాళ్ళు అడిగిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడే సాల్వ్ చేస్తున్నారు. మరి చాలా లైబ్రరీ లోపల రైటింగ్ ప్యాడ్స్ అయితేనేమి, చైర్స్ కానివ్వండి, టేబుల్స్, ఇలా చాలా రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని లైబ్రరీ లోపల వాటర్ కూలర్స్ లేకుండా కూడా వాళ్ళు అడిగే తరంగా వాళ్ళకి వాటర్ కూలర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్యార్థులు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం కోసం ఉచిత యాప్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి దాని అందరికీ కూడా QR కోడ్ కూడా వేయడం జరిగింది. దాంట్లో రాష్ట్ర స్థాయి లోపల రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఈ క్లాసెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో డౌట్ క్లాసెస్ కూడా ఉన్నాయి. దాంతోపాటుగా ఫిజికల్గా మెటీరియల్ కూడా ఇచ్చినట్టు విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈరోజు యాప్టిట్యూడ్ యొక్క మెటీరియల్ను లైబ్రరీలో ఇవ్వడం జరిగింది. మరి విద్యార్థులందరూ కూడా సహకరించారు. మరి ఇక్కడ మనకి అవకాశం కల్పించినటువంటి గ్రంథాలయ సంస్థల చైర్మన్ గారికి మరియు లైబ్రరీ విభాగ అధికారులందరికీ కూడా లైబ్రరీ అందరికీ కూడా మా నరేందర్ రెడ్డి పక్షాన మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ సిరిసిల్ల VNR టీం కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దని టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నేతలపై ఇష్టారీతన మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తే దాన్ని స్వీకరించి పాలన తీరును మెరుగుపరుచుకోవాలే కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం సరికాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో సుంకపాక మనోజ్ కుమార్, కత్తెర వరుణ్, జక్కుల యాదగిరి, సిరిగిరి మురళి, పాటి రాజు, కంచర్ల రవిగౌడ్, మునీర్, షేక్ సికిందర్, ఇమ్రాన్, హంగద మధు పాల్గొన్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా దురుసుగా మాట్లాడడం ఇది మానుకోవాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా అది వ్యక్తిగతంగా చూసుకోవాలి తప్ప ప్రెస్ మీట్లో ఇట్లాంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే బాగోదు. అది ప్రజలందరూ చూస్తారు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆగన్న గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పలేదు. గతంలో ఉన్న నాయకులు అలా చేశారు కాబట్టి ఆ నాయకుడు గురించి మాట్లాడింది తప్ప ఆగన్న గారు అట్లాంటివి లేదు. ఆయన ఒకప్పుడు మంచి ఒక విప్లవ నాయకుడిగా అక్కడ ఉన్న ఎల్లారెడ్డిపేటలో అతిపెద్ద విలేజ్ అయిన ఆ విలేజ్కి సర్పంచ్గా మరియు ఎంపీటీసీగా కలిసి ఎంపీపీగా కూడా చేశారు, జెడ్పీటీసీగా కూడా చేశారు. తర్వాత జిల్లా అధ్యక్షునిగా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. అట్లాంటి వ్యక్తుల మీద మీరు వ్యక్తిగత విమర్శలు చేయడం పద్ధతి కాదు. మిత్రులారా, అందరం ఒక పద్ధతిగా మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప ఇది విమర్శల్లాగానే ఉండాలి కానీ రాజకీయంగా ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఉండద్దని మేము మా పార్టీ తరఫున మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. ఇక ముందైనా మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాజకీయాలను మరి రాజకీయ కోణంలోనే చూడాలని మేము కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి నిన్నటి రోజున ఎల్లారెడ్డిపేటకు చెందినటువంటి నాయకుడు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీ తోట ఆలయ గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ రోజున కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల అమలులో పూర్తిగా విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దీన్ని ప్రశ్నించే హక్కు మాకు ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవచ్చు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే హామీల అమలులో విఫలమైందో దాన్ని మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈ రోజున కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వారిని చులకన చేస్తూ మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. గతంలో ఇటువంటి సంస్కృతి మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారం వచ్చిందో ఆ తర్వాత ఇతర పార్టీ నాయకులపైన వేధింపులు కానీ అక్రమ కేసులు బనాయించడం కానీ ఇష్టం వచ్చినట్టు మారడం కానీ మరి సంవత్సర కాలంలో జరిగింది. దీన్ని మీరు సరిదిద్దుకొని మేమిచ్చే సలహాలు ఉంటే వాటిని స్వీకరించి ప్రజలకు మేలు చేసే విధంగా మీరు ఆలోచించాలి తప్పించి వ్యక్తిగత విమర్శలు చేస్తూ మాట్లాడడం, వారిని చులకన చేస్తూ మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. మరి గతంలో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా లబ్ధి పొందారన్న విషయాన్ని మేము ఈ రోజున గుర్తు చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చినా కానీ వారి సమస్యలు ఏంటి, వారి సమస్యల పరిష్కారానికి మరి కేటీఆర్ గారు కృషి చేయడం జరిగిందన్న విషయాన్ని మరొకసారి కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నాం. దయచేసి రాజకీయంగానే చూడండి.
అంతేగాని వ్యక్తిగత విమర్శ చేస్తూ మాట్లాడడం ఇది పద్ధతి కాదు అని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. నేతల అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటుంది అని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్ల సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాలతో కలిసి పాల్గొన్నారు. చేనేత జౌళి శాఖల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు సంబంధించి నివేదికను ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తెలియజేశారు. టెక్స్టైల్స్ పార్క్లో జూకి శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు, టెక్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగాలు సాధించిన మహిళలకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ సంవత్సర కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమం, అభివృద్ధి సమకాలికంగా భావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగించారన్నారు. నేతన్నలు, మహిళలు, యువకులు, రైతులు మొదలగు అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది అని, దీనికి నిదర్శనంగా 700 కోట్ల పైచిలుకు పనులకు సీఎం ఇటీవలే శంకుస్థాపన చేశారని, సిరిసిల్ల జిల్లాకు దాదాపు 1000 కోట్లను సీఎం కేటాయించారన్నారు. సిరిసిల్లకు సంబంధించి సాగునీరు అందించే ప్యాకేజీ 9 పనులు, చొప్పదండికి సంబంధించి శ్రీపాద ఎల్లంపల్లి పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. సిరిసిల్లలో నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించడం జరిగిందన్నారు. గత సంవత్సర కాలంలో నేతన్నలకు దాదాపు 370 కోట్లు అందించామన్నారు. ఎప్పుడు ఏనాడు కూడా కాదని కూడా తప్పనిసరిగా వారు ఆదుకున్నామని చెప్పని ఇప్పటి వరకు సంవత్సర కాలంలో ఇంచుమించు 379 కోట్లు నిన్నటి వరకు 5% 10% కట్టుకుని కూడా ఇస్తే ఈ సంవత్సరంలో నేతన్నలకు 379 కోట్లు ఇప్పటివరకు ప్రభుత్వం వెచ్చించింది ఇవ్వడం జరిగిన వాటి దయచేసి సందర్భంగా పని చేస్తుంది. అంతేకాకుండా టెస్కో ద్వారా ఏది 379 కోట్ల కాకుండా మర్మగల కార్యక్రమం కింద కూడా 36 కోట్ల రూపాయలు మనం విడుదల చేసుకుంటున్నాం. నేతన్న బీమా పథకం కింద కూడా 2,15 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు కొంతమంది ఇచ్చినట్టు సందర్భం. అదేవిధంగా యార్డ్ సబ్సిడీ కూడా 6,32 లక్షలు కూడా మనం ఇచ్చుకున్నటువంటి సందర్భం. ఈ విధంగా అనేక అంశాలను క్రోడీకరించుకొని నేతలకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం చేసిన సందర్భంలో ఈ ప్రాంత మీరందరూ కూడా చిరకాలంగా కోరుకుంటున్నటువంటి 30 సంవత్సరాల కాలం కొందరంటారు. మేము మొదటి నుంచి అనుకుంటున్నాం యార్డింటికి మాకు రావాలని. ఎక్కడో 2 రాష్ట్రాల 1000 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ దారాన్ని ఇంత దగ్గర తీసుకొని వస్తే ఇంకా కొంతమందికి కడుపట్టగా ఉన్నట్లేదు పాపం. చేనేత జౌలి క్లస్టర్ ఉన్నటువంటి వేములవాడలో 50 కోట్లతో మనం మంజూరు చేసుకున్న ముఖ్యమంత్రి చేతులుగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు టెస్కో ద్వారా యార్డించేటువంటి కార్యక్రమం కూడా అమలు చేస్తుంది. 80% అనుకున్నాం, దాన్ని 90% వరకు తీసుకొని పోవాలి చెప్పాలి. 80% ఇస్తామనుకున్న రోజు గౌరవ కలెక్టర్ గారు మేము బ్యాంకర్ల మీటింగ్ పెట్టిన రోజు 80% టెస్కో ఇస్తే వీరైతే 20% బ్యాంకర్లు వారు ఇప్పించి 100% ఈరోజు చెరువు కార్మికులకి ఆదుకునే కార్యక్రమం చేద్దామని చెప్పాలని అనుకున్నాం. కానీ చెరువు శాఖ మనమే 90% యార్డును ఈరోజు ఇస్తాం. వస్త్రాలు తయారు చేసిన తర్వాత తిరిగి ఆ వస్త్రాన్ని మనమే కొనుగోలు చేసి ఈ 90% పట్టుకొని ఆ 10% వారి పెట్టుబడి ఆ లాభాన్ని కూడా వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేద్దామని. ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వారి అయాంలోని మనకి తీసుకొచ్చి ఈ విధంగా ఇస్తుంటే నిజంగా కార్మికులు మీరు హర్షించేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇది ఈరోజు మన పండుగ వాతావరణం జరుపుకునేటువంటిది నేతలకు సంబంధించి అవడం కాదని గుండెల మీద మనం చేసుకొని ఆలోచించవలసిన సమయాన్ని మాట సందర్భం చెబుతూ ఈ రోజు నుంచి నేనైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మా గౌరవ శాసనసభ్యులు మా మంత్రి గారు కూడా 50 కోట్ల యారు డిపోను భవిష్యత్తులో 100 కోట్లకు తీసుకొని ముమ్మడిపోవడానికి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఎందుకంటే పేదలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకంటే నా 5 రోజుల ముందు శైలజరామయ్య గారు మేడం ఇక్కడికి వచ్చి మాట్లాడి ఇంచుమించు 65 లక్షల మీటర్ల చీరలు ప్రభుత్వ ఉత్పత్తులు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాల్సిన లక్ష్యం ముందుకు పోయే క్రమం. ఈరోజు మనం ఆనాడు బతుకమ్మ చీరలకు సంబంధించి ఇబ్బందులు ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి నాసిరకం చీరలు ఇస్తున్నారు, వాటి స్థానంలో మంచి చీరలిస్తే బాగుంటుందని చెప్పని ఆనాడు మాటకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు మహిళా సంఘాలకు ఒక్కొక్కరికి 2 చీరలు చొప్పున 1 కోటి పైన చీరలు ఇవ్వాలంటే అది రేపు చీరలు ఫైనలైజ్ అయింది. ఆ ఆర్డర్ మనకు వస్తే నాకు తెలిసినప్పుడు 6 నుంచి 7-8 మాసాలు కదా చేతుల్లో పని కూడా తిప్పించే కార్యక్రమాన్ని
నిర్ణయాన్ని మనం స్వాగతించాలి. ఇదే ఈ విజయోత్సవంలో భాగంగా పండగ వాతావరణం. రైతన్నల పండుగ మహబూబ్ నగర్లో జరిగింది, మహిళల పండుగ వరంగల్లో జరిగింది. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన సీఎం కప్ పోటీలను సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి అన్నారు. టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ నరసింగం గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు పాల్గొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు గతంలో మాదిరిగా 50%తో కూడిన విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని సిపిఐ పార్టీ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సిరిసిల్లలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై గుదిబండగా మారిన బ్యాగ్ బిల్లింగ్ వెంటనే మాఫీ చేయాలని సిపిఐ పార్టీ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి సెస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాగైతే వస్త్ర పరిశ్రమకు అనుకూలంగా ఉందో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆదుకోవాలన్నారు. సమస్య పరిష్కారం కొరకు అసెంబ్లీ సమావేశంలో ఇక్కడి పరిశ్రమ ప్రతినిధులతో సీఎంను కలుస్తామని చెప్పారు ఆయన. ఈ సమావేశంలో గుంటి వేణు, సుదర్శన్లు ఉన్నారు. మన విద్యుత్తుకు సంబంధించిన సమస్య మాత్రం అది ఇంకా పెండింగ్లో ఉన్నది. అదేంటంటే రిబిల్లింగ్ అంటే మళ్ళీ వీళ్ళకు విద్యుత్ అనేది ఉచితంగా సరఫరా చేసే పరిస్థితి జరగాలి. నామినల్ రేటు అది జరగట్లేదు. గతంలో ఎట్లయితే టీఆర్ఎస్ గవర్నమెంట్లో విద్యుత్ సరఫరా ఉందో ప్రభుత్వ పరంగా ఆ రకంగా సెస్ ద్వారా విద్యుత్ సరఫరా చేయాలని చెప్పేసి మన కార్మికులు, పరిశ్రమ యజమానులు కోరుతున్నారు. పరిశ్రమ అనేది కొంచెం ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. ఇక్కడికి అప్పుడప్పుడు ఇంకా పౌరులు, కార్మికులు అక్కడొకరు చనిపోతూనే ఉన్నారు. కాబట్టి శాశ్వత పరిష్కారం కావాలంటే ఈ పౌరులకు సంబంధించినటువంటి విద్యుత్తు కూడా అది కూడా ఒక భాగమే. అది లేకుండా అసలు నడవదు. కాబట్టి దాన్ని కూడా గత ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది అట్లే చేయండి. కొత్తగా గొంతమ్మ కోరికలు కోరతలేదు, కార్మికులు కోరతలేరు, లేకుంటే వస్త్ర పరిశ్రమకు సంబంధించిన యజమానులు కోరతలేరు. కాబట్టి మీరు గత ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది అది చేయమని చెప్పి కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీస్ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుంది, వెల్లడించిన ప్రభుత్వ పాది శ్రీనివాస్. సిరిసిల్ల పట్టణంలో వాసవి కళ్యాణ మండపంలో జాలికా సంస్థ ఏర్పాటు,
నగల ప్రదర్శనను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమ కులంపై అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా వెల్లడించిన వెలమ సంక్షేమ మండలి సభ్యులు. ఆటో కార్మికులు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. బీఆర్టీయూ నాయకులు డిమాండ్. సిరిసిల్ల నుండి శబరిమల వరకు మహాపాదయాత్ర చేపట్టిన అయ్యప్ప స్వాములు. శోభయాత్ర ద్వారా స్వాగతించిన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ సభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ కేంద్రంలో ఉచితంగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన ఆల్ఫోస్ సంస్థ యాజమాన్యం. ప్రతిపక్ష నేతల విమర్శలు వ్యక్తిగతంగా తీసుకోవడం సరికాదు మండిపడ్డ టీఆర్ఎస్ నేతలు. నేతన్నల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటుంది వెల్లడించిన ప్రభుత్వ పాది శ్రీనివాస్. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ప్రారంభమైన సీఎం పోటీల్లో ఏఎంసీ చైర్మన్ వెలమల స్వరూప తిరుపతి రెడ్డి వెల్లడి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని పేర్కొన్న సిపిఐ పార్టీ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి. ఇవే బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.